హైదరాబాద్లో ప్రీ లాంచింగ్ పేరుతో ఓ స్థిరాస్తి సంస్థ భారీ మోసానికి పాల్పడింది. 600 మంది నుంచి దాదాపు 150 కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని, న్యాయం చేయాలని బాధితులు బషీర్బాగ్ సిసిఎస్ ముందు ఆందోళనకు దిగారు. నారాయణఖేడ్, గట్కేసర్, పటాన్ చెరు, కర్తనూరు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంతో పాటు వ్యవసాయం పేరిట ఆర్జే వెంచర్స్ ప్రముఖులతో ప్రకటనలు చేసి డబ్బులు వసూలు చేశారని బాధితులు వాపోయారు. 2020లో ఒక్కొక్కరు నుంచి 20 లక్షల నుంచి 50 లక్షల వరకు వసూలు చేశారని తెలిపారు. 4 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంచర్ నిర్వాహకులను ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని బాధితులు వాపోయారు. మాకప్పుడు కండిషన్ ఏం రాసిచ్చారంటే, చూడండి 2022లో మాకు ఇచ్చేస్తామన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే ప్రతి నెల మేము తీసుకున్న ఏరియాని బట్టి 6,000 to 8,000 రెంట్ ఇస్తామన్నారు. అంత నమ్మబలిక మాకందరికి అగ్రిమెంట్లు చేశారు. మీకు కాదంటే మేము డబ్బులు అడిగాము. డబ్బులు అడిగితే కొంతమందికి మేము కావాలంటే మాకు ల్యాండ్స్ చాలా ఉన్నాయి, అక్కడైనా రిజిస్ట్రేషన్ చేస్తాము, కర్తనూరు సైట్లో చేస్తామన్నారు. కర్తనూరుకి వెళ్ళి చూస్తే అది కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. 35 లక్షలు కట్టాను. నాకు 2.5 సంవత్సరానికల్లా ఫ్లాట్ కట్టించిస్తామని అన్న. 2.5 సంవత్సరం అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు 4వ సంవత్సరం కూడా అయిపోతుంది సార్. ఇప్పటి వరకు దానికి కనీసం ఏమన్నా లేదు. మీరు ఏమీ ఇవ్వద్దు. నాకు 200 గజాలు మీ ల్యాండ్లో నాకు 200 గజాలు ల్యాండ్ చేసేవ్వండి, నేను వెళ్ళిపోతాను. పిల్లనిచ్చిన మా దగ్గర తెచ్చుకొని మరీ కట్టాను. ఆయనకి ఇప్పుడు 4th స్టేజ్ క్యాన్సర్ అని చెప్పి నేను సంవత్సరం ముందు నుంచి చెప్తున్నా, పట్టించుకోవట్లేదు. కానీ ఈ అపార్ట్మెంట్ల ద్వారా కట్టిన 50 లక్షలు ఏదైతే ఉన్నాయో నాకు వడ్డీతో నా డబ్బులు నాకు ఇచ్చేయని నేను సంవత్సరం నుంచి ఇదిగో అదిగో అని టైం పాస్ చేస్తున్నారు. అంతలో నియర్లీ 10 మీటింగ్స్ అయినాయి. 10 మీటింగ్స్లో రండి మేడం కూర్చుందాం, మాట్లాడదాం, ఇచ్చేసేయండి, మాకు ఏదో ఒకటి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేయండి అని అంటే వచ్చి చివరికి మీటింగ్ వరకు వచ్చి వెళ్ళిపోయారు సార్. ఫైనల్గా మేము కోరుకునేది సార్, మాకు అమౌంట్ సెటిల్ చేయడం.